పాకిస్తాన్ ఆర్మీకి మరొక బిగ్ షాక్. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి మనం చూసాం. అనవసరంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవనియండి, వాళ్ళ చర్యలు అవనియండి, వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. లైక్ భస్మాసురుడి హస్తం. భస్మాసురుడు చాలా బలమైనడు. సో వాళ్ళతో ఈయన పోల్చి వీళ్ళు బలమైన వాళ్ళని నేను చెప్పట్లేదు. అతను తీసుకున్న నిర్ణయం తన నెత్తి మీద తనే చేసుకుని నాశనం అయిపోతాడు, కాలి బూడిదైపోతారు. అలాగే పాకిస్తాన్ వాళ్ళకి అంత బలం లేదు, అంత సీను లేదు, కానీ వాళ్ళ నెత్తిని వాళ్ళే చేయి పెట్టుకుంటున్నారు. భారతదేశం మాట ఎత్తడానికే ఉచ్చబోసుకోవాలి వాళ్ళు. అందుకంటే ఇక్కడ పవర్ అలాంటిది. సో దీని మీద ఏదో హనుమంతుడి ముందు కుప్పిగెంతులు అంటారు చూసారా, ఆ కుప్పిగెంతులు చేయడం, అబాస్పాలు అవడం, భంగపాటు పడడం, లోబో దిబ్బో మండం. ఇప్పుడు మరొక షాక్ ఏంటంటే పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరోసారి పాక్ సైన్యంపై భారీ మెరుపు దాడి. మామూలు దాడి కాదు, బలూచిస్తాన్ కొట్టేస్తున్నదండి పాకిస్తాన్. ఇంకా భారత్ గురించి ఏం మాట్లాడుతుంది? బలూచిస్తాన్ ముప్పు తిప్పలు పెట్టించేస్తున్నది, ముచ్చేవట్లు పట్టించేస్తున్నది. మునీర్ లాంటి వాళ్ళు బంకర్లకు పారిపోయేలా చేస్తున్నది, కొట్టి కొట్టి పడేస్తున్నది దొరికినట్టుగా. కలాట్లలో 29 మంది పాక్ సైనికులను చంపేసింది. ఇది ఏంటి అఫీషియల్గా వచ్చిందే, అన్అఫీషియల్గా ఎంతమంది పోయారో వాళ్ళు చెప్పుకోరు కదా. ఆ ఉగ్రవాద శిబిరాలని బ్రహ్మోస్ తోటి బూడిద చేసేసామంటే తోచు ఏమీ లేదు, మా అవన్నీ పోలేదు. ఎవరు చచ్చిపోయారంటే చచ్చిపోలేదట. కానీ అలా అంత్యక్రియలకు మాత్రం వీళ్ళు వెళ్తారు. పాక్ ఆర్మీ వెళ్తుంది, అధికార లాంఛనాలతో వాళ్ళని సాగనంపుతారు, కానీ ఏమీ లేదంటారు. అంత దారుణమైన, అంత నీచమైన ఆలోచనలు వాళ్ళవి. ఇక నీమార్గ్ క్రాస్ ప్రాంతంలో సైనికులను తీసుకువెళ్తున్న ఒక బస్సుపై అటాక్. ఇందులో పాకిస్తాన్ సైనికులు కవాల్స్తో సహా 48 పైగా ఉన్నారు. దాడికి బాధ్యత వహిస్తూ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన కూడా చేసింది. మేమే లేపేసాం, ఏం పీకుతారో పీక్కోరా. ఇదే డైరెక్ట్గా పచ్చిగా మాట్లాడాలంటే, ఏం పీకుతారో పీక్కోండి, లేపేస్తాం, ఇంకా లేపేస్తాం, పెద్ద తలకాయలని ఎగరగొట్టేస్తాం అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ దాడిలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ బాంబులు యూజ్ చేశారని చెప్పి చెప్తున్నారు. చిన్న చిన్న బాంబులకే వీళ్ళు తునాతునకలు అయిపోతున్నారు. ఇంకా భారత్ కానీ తలుచుకుంటే పరిస్థితి ఏంటి? సరేలే, ఎందుకులే, దాయాది దేశం కదా, ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళే కదా, లేదా దేశం కోరుకున్నారు అనుకుంటున్నారు, వాళ్ళ బతుకులు బతకనివ్వండి. వాళ్ళకి భారతదేశానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు అని. కానీ వాళ్ళకి ఆ దుర్మార్గులకి ఆ రకమైనది ఉండదు ఆలోచన. ఆ ఉగ్రమోకలకి వాళ్ళు ప్రేరేపితం, వాళ్ళకి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకి వీళ్ళు ఇంట్లో పాలు పెట్టుతున్నాడు కదా వాళ్ళకి. లేకపోతే ఎంత దారుణం అండి, అమాయక ప్రజలను చంపాలనే ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గం అది. ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఆలోచన భారత్ది. రక్తదాహం తీర్చుకోవాలన్న దుర్మార్గకు దుర్బుద్ధి పాకిస్తాన్ది. అసలు భారత్కి పాకిస్తాన్కి పోలికేంటి? అందుకనే బలూచిస్తాన్ ఇప్పుడు బుద్ధి చెప్తున్నది, బాలాట ఆడేస్తున్నది బలూచిస్తాన్. గడిచిన 6 నెలల్లో జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఇప్పటి వరకు పాక్ ఆర్మీ సైనికులు 700 మందికి పైగా మృతి చెందారు అని చెప్పి అఫీషియల్గా వచ్చింది, అన్అఫీషియల్గా వేలల్లో ఉంటారని. ఇక జనవరి నుంచి 25 జూన్ మధ్య BLA 286 దాడులు, వాటిలో 123 పేలుళ్ళు, 9 ప్రత్యేక ఆపరేషన్లు. చూడండి, జస్ట్ 6 నెలల్లో BLA బలూన్ లిబరేషన్ ఆర్మీ ఎన్ని దాడులండి? 286 దాడులు చేసిందట, 123 పేలుళ్ళు చేసింది, 9 ప్రత్యేక ఆపరేషన్లు. ఈసారి ప్రత్యేక ఆపరేషన్లు చేస్తే పెద్ద తలకాయలు నేల కొడుకుతాయని. ఇక 3 ఫిదాయిన్ తరహా ఆత్మాహుతి దాడులు. నిఘా సంస్థల సమాచారం ప్రకారం 58 మంది శత్రు ఏజెంట్ల హతం, 58 మంది. ఇక 290 మంది సైనికులను బంధించింది, 697 మందికి పైగా పాకిస్తానీ సైనికులకు ప్రాణ నష్టం కలిగించింది. ఇక ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 133 వాహనాల ధ్వంసం, గతంలో ఒక రైలును కూడా హైజాక్ చేసేశారు. ఇంకా 17 స్థానిక స్థావరాలు నాశనం చేశారు. BLA 115 రకాల ఆయుధాలను, మందుగుండు సామాగ్రి స్వాధీనం. ఇక బలూచిస్తాన్లో పాకిస్తాన్ నియంత్రణను
బలహీనపరిచేందుకు స్పెషల్ ఆపరేషన్లు ఆ లెక్కల ప్రకారంగా ఇస్తున్నారు. ఇది మా పవర్ అని. ఎక్కడుంది అది పాకిస్తాన్? నువ్వు అంటే కాలు దువ్వుతుంది, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, దాన్ని మేము తీసేస్తాం, ఈ అణుబాంబులు ఉన్నాయి, ఇది కీ ఎక్కడుంది? ట్రంప్ చేతిలో ఉంది. ఇది జరుగుతున్న ప్రచారం. మీ దగ్గర ఏమీ లేదు అని వాళ్ళకి తెలుసు. మీ దుర్బుద్ధి మీకు అంత ఈజీగా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఎవరు. కిరాణా హిల్స్ భారత్ డ్యాగ కణుతో చేస్తుంది. అక్కడ కిరాణా హిల్స్ మీద అడుగు పెడితే కాల్ తీసేస్తుంది, లేకపోతే కథమే చేసేస్తుంది. అంత పవర్ఫుల్గా ఉంది. వీళ్ళు చాలు, భారత్ దాకా రానవసరం లేదు. ముందు అక్కడ ఏడండి, అక్కడ చూసుకోండి. ఇక సరఫరా లైన్లు, కమ్యూనికేషన్లు, సైనిక లాజిస్టిక్లను పూర్తి స్థాయిలో అంతరాయం కలిగిస్తుంది. ఇప్పుడు బిఎల్ఏ తన వ్యూహాన్ని మార్చుకుంది. 45 ప్రత్యేక ప్రదేశాలు స్వాధీనం చేసుకుందండి. బలూచిస్తాన్లో పెరుగుతున్న రెబల్స్ బలం. ఇక బిఎల్ఏ కొత్త యుద్ధానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో పాకిస్తాన్ ఖతం అని చెప్పి వస్తున్న వార్తలు. అన్ని రంగాల్లో వారిని ఏకం చేస్తున్న లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్లో తీవ్రమైన తిరుగుబాటు ఉద్యమం. బలోచ్ స్వాతంత్ర పోరాట తీవ్రత. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లో తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని కోల్పోతుంది. సైనికుడు ఎవడ కూడా అక్కడ ఉండడానికి పోసుకుంటున్నాడు. దొరికినట్టుగా లేపేస్తున్నారు. ఇంకేం చేస్తారు? వాళ్ళ దేశంలోకి వెళ్తే తినడానికి తిండి లేదు. పాలు కొనుక్కోవాలన్నా, రోటి కొనుక్కోవాలన్నా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందట. కొనివాడు లేదు, అక్కడ పెట్టివాడు లేడు. వీళ్ళు మాత్రం విలాసంగా విందు భోజనాలకి వెళ్తారు, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతారు. మంచి మంచి ఇంద్రభవనాలు లాంటి భవనాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. జనాలు ఎలా పోయినా పర్వాలేదు. అందుకనే పాకిస్తాన్కి ఈ దుస్థితి వచ్చింది. భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఎదుగుతుంది. అంత డిఫరెన్స్ ఉంది దానికి. దాని పతనం భారత్ పౌరుషం, భారత్ ఎదిగే తీరు. ఇక పాకిస్తాన్ తన నష్టాలను దాచడానికి ప్రయత్నిస్తుంది. బిఎల్ఏ దాడుల్లో జాఫర్ ఎక్సెస్పై దాడి ఉంది. ఇక బలోచ్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్కు భారీ నష్టాలు ఏర్పడినాయని. ఈ ఏడాది ప్రారంభంలో బిఎల్ఏ అనేక బలూచ్ యుద్ధ దళాలను ఏకం చేసింది. పాకిస్తాన్ సైన్యాన్ని సైనికంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనపరచడమే లక్ష్యంగా చేస్తుంది. ఎవరినన్నా మనం దెబ్బ కొట్టాలి అంటే మనం ఏమీ వేస్ట్ చేసుకునే అవసరం లేదు, బెదిరిస్తే చాలు. అవతలైపు వాళ్ళు పిరికి వాళ్ళు అయితే బెదిరింపు చాలు, గట్టిగా కొట్టనవసరం లేదు. కొన్ని గొడవలు మనం చూస్తుంటాం. గట్టిగా ఇలా కళ్ళు ఎర్ర చేసి 2 అరుపులు అడిస్తేనే వాళ్ళు పారిపోతారు. కొంతమంది అయితే తిరగబడతారు. అలాంటి వాళ్ళకి ఆయుధం వాడాలి. వీళ్ళకెందుకు? భారతదేశం గట్టిగా ఉమ్మేస్తే ఉమ్ములో కొట్టుకుపోద్ది పాకిస్తాన్. అలాంటి పరిస్థితుల్లో ఉంది లిబరేషన్. ఎందుకు? వాళ్ళు కూడా అంతే. వీళ్ళకి ఏమి భయపడడం అవసరం లేదు. జస్ట్ ఒక హెచ్చరిక చేస్తే చాలట, వణుకుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము చాలా మంచోళ్ళమి, మేము చాలా గొప్పవాళ్ళమి, మేము చాలా బుద్ధిమంతులమి, మాకు తిరుగులేదు, మాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది అని చెప్పి ఎందుకు ఈ ఆర్భాటాలు? దేశాన్ని కాపాడుకోండి, ప్రజలను కాపాడండి, వాళ్ళకి మంచి సౌకర్యాలు అందించండి, 4 కాలాల పాటు ఉండండి. లేదు మేము కయ్యానికి కాలు తూగుతాం, మా దగ్గర ఏమీ లేకపోయినా ఈ రకంగానే మేము పైత్యం ప్రదర్శిస్తాం, ఇష్టం వచ్చినట్లుగా ఇతర దేశాల మీద పడతాం, అమాయక ప్రజలను చంపుతాము అంటే కాలగర్భంలో కలిసిపోవలసిందే ఆ మునీర్ లాంటి వాళ్ళకి. ఆ సమయం తొందరలోనే ఉందంటూ వస్తున్న వార్తలు.